నాకందరికీ నేను తెలుసు. నా పేరు గుర్రపు మచ్చందర్. నేను జైరాబాద్ పార్లమెంట్కి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. నా పార్టీ యొక్క గుర్తు సింహం గుర్తు. ఇది బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్లో 5 నంబర్ 5లో ఉంటుంది సింహం గుర్తు. సో ఎందుకు జైరాబాద్ పార్లమెంట్కి పోటీ చేస్తున్నానంటే, నేను ఈ జైరాబాద్ పార్లమెంటుకు సంబంధించిన వ్యక్తిని. నాకు ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాలలో చిన్నప్పటి నుంచి చాలా పట్టుంది. నాకు చాలా ప్రాంతాలు చాలా సుపరిచితం. నాకు ఈ 7 నియోజకవర్గాలు నేను చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు అన్ని ప్రాంతాలు తిరిగిన అనుభవము, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా నాకు ఈ ప్రాంత వాసిగా నాకు ఇక్కడ వ్యవసాయం గురించి, ఇక్కడ నేలల స్వభావం గురించి, ఈ ప్రాంత సమస్యల గురించి అన్నీ బాగా తెలుసు. ఈ ప్రాంతంలో ఎలాంటి వెనుకబాటు ఉంది, ఎలాంటి రాజకీయం ఉంది అని కూడా తెలుసు. ఇక్కడ ఎలాంటి పెండింగ్ పనులు ఉన్నాయి అన్న విషయం కూడా నాకు బాగా అవగాహన ఉంది. అంతేకాకుండా మీకు తెలుసు, మన ఇదివరకు ఎన్నికైన ఎంపీలు చాలా విధాలుగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా మీరు గమనిస్తే సురేష్ శెట్కర్ గారు 15 సంవత్సరాల క్రితం ఎంపీగా గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 15 సంవత్సరాల క్రితం ఎంపీ అయిన సురేష్ శెట్కర్ గారు ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. 1-2 అరకొర పనులు తప్ప ఎలాంటి పనులు మన జైరాబాద్ పార్లమెంట్లో చేయలేకపోయారు. సో అదే సురేష్ శెట్కర్ గారు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. ఎంపీగా మన ముందుకు వస్తున్నారు. సో 15 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అరకొర పనులు చేసిన సురేష్ శెట్కర్ గారు 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన ఎంపీగా గెలిస్తే ప్రతిపక్షంలో ఉండి ఏ విధంగా మనకు సేవ చేస్తారో, ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మీరే గ్రహించవచ్చు. ఏమాత్రం చేయలేరు అని ప్రజలు గ్రహించాలి అని నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు యవ్వనంలో, అప్పుడు యంగ్గా ఉన్నప్పుడే సురేష్ శెట్కర్ గారు ఏమాత్రం ప్రాంతాన్ని పట్టించుకోలేదు, ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఇంచుమించు 65 సంవత్సరాలు సార్ గారికి ఉంటాయి. ఇప్పుడు ఎంపీగా గెలిస్తే ఏమాత్రం మనకు అభివృద్ధి చేయలేరు, ప్రజలు గ్రహించాలి అని నేను విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా సురేష్ శెట్కర్ గారికి ఎంపీ అనేది కరెక్ట్ ఈ సమయంలో కరెక్ట్ అని కాదు అని నేను విన్నవించుకుంటున్నాను. ఆయనకు ఒక ఏంటంటే మన కార్పొరేషన్ చైర్మన్ లాంటిది రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు ఇస్తే అది చాలా సూట్ అవుతుంది. దానివలన ఆయన ఎంతో కొంత ప్రజలకి, ఆయన నమ్ముకున్న ప్రజలకు ఎంతో కొంత చేయగలుగుతారు, ఈ ప్రాంతానికి ఎంతో కొంత చేయగలుగుతారు. కానీ ఎంపీగా మాత్రం ఎలాంటి పెర్ఫార్మెన్స్ చూపించలేరు అని నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా మీరు బీబీ పాటిల్ గారిని చూస్తే 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ బలంతో ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఆయన అంటే ఎంపీ అనేది ఆయన ఏమనుకున్నాడంటే, ఎంపీ గెలవడం అంటే పార్టీకి ఏదో ఫండ్ ఇచ్చి కొంచెం ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలో కొంచెం మనీ ఇచ్చేసి ఎంపీగా అయిపోతే తర్వాత ప్రజలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ ఎక్కడెక్కడ తక్కువ ధరకు దొరుకుతాయి, ఎన్ని ఎకరాలు కొనాలి, ఏ విధంగా ఆయన ఆస్తులను రెట్టింపు చేసుకోవచ్చు అనే ఊహతోనే ఆయన రాజకీయంలోకి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన పెర్ఫార్మెన్స్ మీరు చూస్తే, ఎంపీగా గెలిచిన తర్వాత ఏనాడు ఏ పల్లెకు కానీ, ఏ గ్రామానికి కానీ, ఏ పట్టణానికి కానీ ఆయన రాలేకపోయారు. ఏ సమస్యల మీద కూడా ఆయన ఏనాడు ప్రజలతో మాట్లాడలేకపోయారు. పార్లమెంట్లో కూడా ఆయన ఏనాడు సంభాషించలేకపోయారు. ఏ బిల్లు పైన కూడా మాట్లాడలేకపోయారు. అలాగా ఉంది ఆయన పెర్ఫార్మెన్స్. అంతేకాకుండా మీరు గమనిస్తే ఒక నియోజకవర్గంలో కాదు, చాలా నియోజకవర్గాలలో 100,000 ఎకరాలు ఆయన ఆస్తులు పోగేసుకున్నారు. ఆ ఆస్తులు కాపాడుకోవడం కోసం మళ్ళీ ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ సింబల్తో మన ముందుకు వస్తున్నారు. ప్రజలు గ్రహించాలి. 10 సంవత్సరాలు ఏమాత్రం పని చేయకుండా ఉన్న బీబీ పాటిల్ గారు ఇప్పుడు మళ్ళీ 3వసారి ఆయనకు మీరు ఓటు వేస్తే మనం మోసపోతాము అని నేను విన్నవించుకుంటున్నాను. 10 సంవత్సరాలు ఏమాత్రం అభివృద్ధి చేయలేని బీబీ పాటిల్ గారు ఇప్పుడు 3వసారి గెలిస్తే ఏం చేస్తారో మీరే ఆలోచించండి. ఏదైనా చేసే ఆశ ఉంటే ఆయన ఎప్పుడో చేసేవాడు. ఆయనకు ప్రజల సమస్యలు తీర్చాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ధ్యాస ఏమాత్రం ఉండదు. ఎంతసేపు డబ్బులు సంపాదించాలి, కాంట్రాక్టుల కోసం పనిచేయాలి, ఆయన ఇంకా చాలా సంస్థల కోసం పనిచేయాలన్న ధ్యాసతోనే పనిచేస్తారు. కాబట్టి అలాంటి 2 వ్యక్తులకు ఓటు వేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు అని నేను విన్నవించుకుంటున్నాను. నేను బీఆర్ఎస్ తరఫున గాలి అనిల్ కుమార్ గారని నిల్చున్నారు. ఆయనకు జైరాబాద్ ప్రాంతంతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన అమీన్పూర్ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఆయన అక్కడే ఆయనకు పట్టణ వాతావరణంలో పెరిగినటువంటి వ్యక్తి. మన జైరాబాద్ పార్లమెంట్ అంటే ఒక గ్రామీణ వాతావరణం ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది. ఆయనకు వ్యవసాయం తెలియదు, గ్రామీణ వాతావరణం తెలియదు. అంతేకాకుండా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిలో ఎన్నో రకాల వెంచర్లు ఉంటాయి. ప్రతి వెంచర్లో ఎన్నో రకాల కోర్టు కేసులు ఉన్నాయి. ఆయన ఓటు వేసినా కూడా ఆయన ఎంపీ అయితే ఆ కోర్టు కేసుల చుట్టే ఆయన బుర్రంతా తిరుగుతుంది తప్ప ప్రజల సమస్యల మీద ఏనాడు దృష్టి సారించలేడు. కాబట్టి గాలి అనిల్ కుమార్ గారికి ఓటు వేయడం అనేది నిష్ప్రయోజనం అవుతుంది అని ప్రజలు గ్రహించాలి అని విన్నవించుకుంటున్నాను. నేను ఒక స్వతంత్ర భావాలతో
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నా పార్టీ యొక్క గుర్తు సింహం గుర్తు. నాకు మీరు ఓటు వేస్తే నన్ను పార్లమెంటు మెట్టు ఎక్కిస్తే నేను తప్పకుండా ప్రతి బిల్లు పైన లోతైన చర్చ చేస్తాను, మేధావులతో చర్చిస్తాను. అంతేకాకుండా దాంట్లో బిల్లులో ఉన్న లోటుపాట్లను నేను ఏది కూడా ప్రజలకు ముందు పెడతాను, ప్రెస్ ముందు పెడతాను. నేను ప్రధానమంత్రికి కూడా ఎలాంటి చర్యలు ఆ బిల్లులో ఎలాంటి సరిదిద్దులు చేసుకోవాలో కూడా చెప్తాను. ఏ విషయానికి కూడా నేను జంకకుండా పార్లమెంట్లో మాట్లాడడం జరుగుతుంది. భారతదేశ సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది. అన్ని చట్టాలపైన మాట్లాడడం జరుగుతుంది. మన ప్రాంత వెనుకబాటుతనానం గురించి మాట్లాడి ఎన్నో రకాల నిధులు తీసుకొచ్చి మన ప్రాంత అభివృద్ధి కూడా చాలా రకాలుగా నేను కృషి చేస్తానని కూడా విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతాను. గ్రామీణ పల్లెలలో కూడా నేను కుటీర పరిశ్రమలు ఎన్నో నెలకొల్పి వాళ్ళందరికీ గ్రామీణ మహిళలకు కూడా నేను ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు కలగజేయడం జరుగుతుంది. అంతేకాక ఇక్కడ విద్య అనేది ఫ్రీగా ఉంది, వైద్యం అనేది ఫ్రీగా ఉంది, కానీ అది నాణ్యంగా లేదు. అది నేను అంతర్జాతీయ స్థాయిలో గవర్నమెంట్ పాఠశాలల్ని, గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించి అలా నాకు కృతనిశ్చయంతో ఉన్నాను. దానిపైన నేను శాయశక్తులా కృషి చేస్తాను. అంతేకాకుండా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ నేరం జరిగినా, ఎలాంటి అవకతవకలు జరిగినా, ఎలాంటి అవినీతి జరిగినా నేను ముందుండి ప్రజల మద్దతుతో పోరాడి అలాంటిది జరగకుండా అడ్డుకుంటానని కూడా నేను ప్రమాణం చేస్తున్నాను. నా ప్రయత్నానికి మీరందరూ మద్దతు ఇవ్వాలని, నా సింహం గుర్తుకు ఓటేసి నన్ను పార్లమెంటుకు పంపించాలని నేను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.